ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన గతంలో బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర కామెంట్స్ చేశారు. ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని గతంలో ఆయన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై మాట మార్చుతున్నారు. తన ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఏంటని అన్నారు. అయినా ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయడం కామన్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇటు కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సైతం సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఎమ్మెల్సీ కవిత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి సత్యం లైవ్ లో ఉన్నారు. సత్యం, ఫోన్ ట్యాపింగ్ అప్డేట్స్ ఏంటి? కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం అధికార పార్టీ కాదు, గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా సాక్షులుగా హాజరై ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023, 2018 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా తమను ఫోన్ ట్యాప్ చేశారంటూ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆరోపణ చేశారు. వారు ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ చేసే సందర్భంగా ఎవరెవరి ఫోన్లు నెంబర్లు ఉన్నాయో వారిని నోటీసులు ఇచ్చి సాక్షులుగా హాజరు కావాలని చెప్తారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఈ సిట్ ముందు హాజరై సాక్ష్యంగా వారిని వాంగ్మూలం ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు గతంలో బీఎస్పీలో పనిచేసిన, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ గతంలో ఆయన ఆరోపణ చేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతానికి ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. 16వ తేదీన సాక్షిగా హాజరు కావాలని సిట్ విచారణలో ఆయన నోటీసులో చెప్పిన 16వ తేదీ వరకు, ఈరోజు 19వ తేదీ ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ ముందు హాజరు కాలేదు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమైన అంశాన్ని కూడా ఆయన కామెంట్ చేయడం. అంటే ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్కి, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేస్తున్న కామెంట్స్కి, ఆయన గతంలో చేసిన కామెంట్స్ కట్టుబడి లేడు అనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణకు హాజరవుతారా లేదా, ఆయన హాజరు కాకపోతే సిట్ ఏం చేయబోతుంది, మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి సాగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఒక మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఒక మహిళా మాజీ ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వరకు కూడా ఇప్పటి వరకు సిట్ నుంచి తమకు నోటీసులు వచ్చాయని మాత్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు, లేదంటే చెప్పలేదు. వారంతా సిట్ ముందుకు సాక్షులుగా హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. అంటే సిట్ విచారణ చేస్తున్న సందర్భంగా కేవలం కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కాదు, సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఈ సిట్ విచారణ సందర్భంగా బయటకు వస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు కొంతమందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నేరుగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితే తన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా అనుమానం ఉందంటూ ఆమె కామెంట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో మేజర్గా కీలకంగా పనిచేసిన, అంటే ప్రభుత్వంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే బీజేపీలో ఉన్న ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్కు, అదేవిధంగా రఘునందన్ రావు, ఈ నెల 24న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సిట్కి వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు హాజరవుతారా లేదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే డుమా కొట్టారు, ఆయన హాజరవుతారా లేదా, హాజరు కాకపోతే సిట్ ఏం చేయబోతుంది, మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉందా, ఒకవేళ
సిట్టు మరోసారి నోటీస్ ఇచ్చినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్కు హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మహిళా ఎమ్మెల్యేకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా ఆమె ధృవీకరిస్తున్నారు. కానీ ఇప్పటివరకు సిట్టు ముందుకు హాజరు కాలేదు. మరో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలకు కూడా సిట్టు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు వాళ్ళంతా హాజరవుతారా లేదా అని మాత్రం ఒక ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా విచారణలో తేలుతుంది. వీరంతా హాజరవుతారా లేదని మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదని చెప్పొచ్చు.